రైతు సోదరులందరికీ నమస్కారాలు. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నామంటే, రైతు సోదరులందరూ మొక్క పెట్టిన ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మొక్క ప్లాంటేషన్ పెట్టిన కాడి నుంచి మనము ఎలాంటి డ్రెంచింగ్ అనేది ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. అదేమిటంటే, ఫస్ట్ మొక్క పెట్టిన 3 days కి మనం వెలాగ్రో వాళ్ళది ర్యాడిఫామ్ అని వస్తుంది. ఈ ర్యాడిఫామ్ తో పాటుగా మనం ఎట్లాంటి ఫంగిసైడ్స్ అంటే రెడెమల్ గోల్డ్ కానీ, ఎవర్ గోల్డ్ ఎక్స్టెంట్ కానీ, వార్డెన్ ఎక్స్ట్రా కానీ, ఎలక్ట్రాన్ కానీ ఇట్లాంటి వివిధ రకాలమైన ఫంగిసైడ్స్ అనేది దీనిలో కాంబినేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, మొక్క పెట్టిన ఒక 1 week లోపు మొక్కలు చనిపోవడం అనేది దాని యొక్క వృద్ధి అనేది ఎక్కువ ఉంటుంది. అది ఎట్లా అంటే కాండం దగ్గర నల్లగా అయిపోయి చనిపోవడం అనేది ఎక్కువ జరుగుతుంటుంది. దీనికి ఈ ర్యాడిఫామ్, రెడెమల్ గోల్డ్ కానీ, ఎవర్ గోల్డ్ ఎక్స్టెంట్ కానీ, వార్డెన్ ఎక్స్ట్రా కానీ ఇట్లాంటి వివిధ రకాలమైన ఫంగిసైడ్స్ తో ఇవ్వడం వల్ల మొక్క అనేది చనిపోయే వృద్ధి అనేది చాలా తగ్గుతుంది. తర్వాత ఈ ఫంగిసైడ్ వల్ల ఎట్లాంటి బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ మొక్కని అటాక్ అయినప్పుడు ఆ మొక్కకి ఆ బ్యాక్టీరియా కానీ, ఫంగస్ వల్ల వచ్చే నష్టాలని ఈ ఫంగిసైడ్ అనేది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఈ ర్యాడిఫామ్ అనేది ఏం చేస్తుంది అంటే, మొక్క అనేది నర్సరీలో ఉన్న ఎన్విరాన్మెంట్ కి, మనం ప్లాంటేషన్ పెట్టిన మెయిన్ ఫీల్డ్ లో ఉన్న ఎన్విరాన్మెంట్ కి మొక్క అనేది చాలా స్ట్రెస్ గురవుతుంది. ఆ స్ట్రెస్ నుంచి ఈ ర్యాడిఫామ్ అనేది బాగా రిమూవ్ చేసి, అలాగే కొత్త పీచు వేరు వ్యవస్థ, తల్లి వేరు వ్యవస్థ, పిల్ల వేరు వ్యవస్థ కాకుండా పిల్ల వేరు వ్యవస్థ నుంచి వచ్చే పీచు వేరు వ్యవస్థని బాగా పెంచడం వల్ల మనం ఇచ్చిన కాంప్లెక్స్లు కానీ, అంతకుముందు ఇచ్చిన ఎరువులు కానీ, లేకపోతే తర్వాత డ్రిప్ లో ఇస్తున్న ఈ డ్రిప్ బ్యాగ్స్ కానీ అధిక మొత్తంలో, ఎక్కువ మొత్తంలో తీసుకోవడానికి అనేది ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే పీచు వేరు వ్యవస్థ బాగా పెరిగితే దాని దగ్గర పడిన ఈ ఎరువులు కానీ, ఉన్న ఏదైతే పోషకాలు ఉన్నాయో మొక్కకు అవసరమైన పోషకాలను తీసుకోవడానికి సమర్థవంతంగా తీసుకుంటుంది. అధికంగా తీసుకుంటం వల్ల మనకి ఎక్కువ గ్రోత్ కానీ, కాండం సైజ్ కానీ మనం అనుకున్న రీతిలో మొక్క అనేది చాలా ఆరోగ్యకరంగా, చాలా దృఢంగా, బలంగా ఉండడానికి చాలా ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ డ్రించింగ్ మొక్క పెట్టిన 3 to 4 days లో డ్రించింగ్ అనేది ర్యాడిఫామ్ తో ఎటువంటి ఫంగిసైడ్ పోవడం వల్ల మనకి ఇట్లాంటి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఈ వేరు పురుగు కానీ, ఇట్లాంటి ఏమన్నా చీమలు కానీ ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాము. దీనికి క్లోరోతో చాలా రైతు సోదరులందరూ క్లోరో 20EC కానీ, 50EC కానీ పోవడం అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. ఫస్ట్ పెట్టిన మొక్క 3 days లో ఇట్లాంటి కాంబినేషన్ డ్రించింగ్ చేయాలి. తర్వాత ఎటువంటి వేరు పురుగు కానీ ఇట్లాంటివన్నీ కనపడితే మనము క్లోరో అనేది ఇచ్చుకోవడం వల్ల తక్కువ కాస్ట్ పోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ వీడియో చూసి ఇట్లా మంచి రిజల్ట్ తీసుకుంటారని కోరుకుంటాము. అలాగే రైతు పడే కష్టం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.